శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం. ఈరోజు తులారాశి వారికి ధైర్య సాహస ఎంత సంఖ్యలో పెరగబోతుందంటే, సూర్య భగవానుడు ఈరోజు బుధుడితో కలిసి తృతీయ స్థానంలో విక్రమార్క స్థానంలోకి చేరడం వల్ల గురువు ఇంట్లో చేరి గురువు చే చూడబడుతున్నారు. చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది. కుటుంబంలో సఖ్యతగా ఉండగలుగుతారు. అన్నదమ్ములతో కలిసి సంతోషంగా ముందు అడుగులు వేయగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సర్దించుకొని పోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఇంటి గౌరవాన్ని మీరు కాపాడగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే, పంచమ స్థానంలో చంద్ర భగవానుడు 5వ రాశిలో శనితో కలిసి ధనిష్ఠా నక్షత్రంలో ఉండడం వల్ల, అంగారకుడు చే చూడబడడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన స్త్రీల వల్ల కానీ, ఎప్పుడో మనం చేసుకున్న బకాయి డబ్బులు విషయాల్లో కానీ మనకు ఇబ్బందులు కలుగుతాయి. చాలా సున్నితంగా మనసులో ధైర్యం తెచ్చుకొని సున్నితంగా ఉండాలి. ఎక్కడ కానీ ఆవేశపూర్వమైన నిర్ణయాలు తీసుకోకండి. దైవ ఆరాధన పూజల్లో ఈరోజు సూర్యుడు రావడం వల్ల మీరు సూర్యోదయానికే సూర్యుడి యొక్క ఆదిత్య హృదయం పాటించి ఆ స్వామివారిని మనసులో తలుచుకోగలిగితే ఖచ్చితంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం ఖచ్చితంగా రాగలుగుతుంది. అలాగే ఉద్యోగంలో పదవిని ఎదురు చూస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగంలో పదవి రావడం జరగబోతుంది. ఈరోజు ఈ సూర్య భగవానుడు భాగ్య రాశిని చూడబడుతున్నారు. భాగ్యాధిపతితో కలిసి భాగ్య రాశిని చూడబడడం వల్ల ధన కష్టంలో ఉన్న తులారాశి వారికి, అప్పులలో కూరుకుపోయిన వారు కూడా కొద్దిగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రశాంతంగా ఇంకా ఈ ఒక్క 2 రోజులకి కొంచెం పెద్దల సలహాలు, తల్లిదండ్రుల ఆచరణలో ముందడుగు వేసుకొని ప్రయాణం చేయాలి. ఎక్కడ కానీ ఆవేశపూర్వమైన నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని అగ్రిమెంట్లు వేసేటప్పుడు చూసి జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే చంద్రుడు శనితో కలిసి అంగారకుడితో కలిసి ఉంటే ఎవరన్నా మనల్ని మోసగించబడడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చిన్నపిల్లలు వాళ్ళ విద్య విషయంలో ఉన్నతమైన చదువు కోసం విదేశీయం చేయడానికి శుభ ఫలితం అనేది కనబడబోతుంది. ఈరోజు ప్రారంభమైనది ఇంకా కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరు ఆ నూతన వ్యాపారం ప్రారంభించి ఉంటే అది కొంచెం మెరుగు ఫలితం ఇవ్వడం, అలాగే ఎంతోమంది కస్టమర్ల యొక్క సహకారం మీకు అందిస్తారు. అలాగే మీకు కుటుంబంలో కూడా మీ యొక్క తల్లిదండ్రులు, అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహకారం అందిస్తారు. అందువల్ల చాలామందిలో చిత్తా నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే స్వాతి నక్షత్రం మధ్యతరంగా ఉంది. విశాఖ నక్షత్రం కొంచెం మెరుగైన ఫలితంలో ఉన్నారు. ఇక్కడ తులారాశి వారికి శుభయోగ కాలంలో ప్రవేశం చేసినందువల్ల మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. మీరు వస్త్రములు వ్యాపారం వలన మరియు తెలుపు రంగు వస్తువుల వ్యాపారం వల్ల లాభాలు పొందగలరు. మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన గడియలు గడపడానికి ఈరోజు కలిసి వచ్చిన రోజు. అలాగే కుటుంబంతో, ఎందుకంటే ఎక్కువగా జీవిత భాగస్వామితో మాట్లాడకుండా కొన్ని తగుల వల్ల ఇబ్బందులు పడిన వారికి కలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం బాగుండగలదు. భాగ్య వృద్ధి మరియు వృత్తి యందు పదోన్నతి అవకాశం కలదు. ఈరోజు అనేక విషయాల్లో లాభాల ప్రక్రియ ప్రారంభమవబోతుంది. ప్రభుత్వ అధికారులచే సహకారం కూడా అందుతుంది. పూర్వీక వాతావరణము గృహమునందు సంపూర్ణమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది. మీ ధనాదాయమునందు సంపద యందు మంచి
వృద్ధి ఉండగలదు. అలాగే మీరు పేరు ప్రతిష్టలు పొందగలరు. వృత్తిహెందు హోదా హెచ్చుగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీ కోరికలు నెరవేరబోతుంది. ఇది తులారాశి వారికి శుభగ్రహాధిపతి సూర్య భగవానుడు రవి బుధుడితో కలిసినందువల్ల, గురువుచే చూడబడడం వల్ల ఈరోజు మనశ్శాంతిగా ఉండొచ్చు. స్త్రీలకి తులారాశి వారికి ఎక్కువగా మనో కష్టం ఉంది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంది వాళ్ళకి. అది గర్భధారణ విషయాల్లో ఇబ్బంది కూడా ఉండొచ్చు. ఎక్కువగా హార్మోన్ అన్బ్యాలెన్స్ అనేది కూడా ఉండడానికి అవకాశాలు ఉంది తులారాశికి. ఎందుకంటే కుజుడు శని పైన వీక్షణ పడడం వల్ల పాత విషయాలను ఎక్కువగా స్త్రీలు తలుచుకొని బాధపడడం, దానివల్ల మనోకారకుడు దెబ్బతినడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు. దయ ఉంచి మీరు ఈ ఆదివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. మీకు మనసులో అసంఖ్యమైన గందరగోళం తొలగిపోతాయి. స్నేహితులు మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్నో ఆటంకాలు ఉన్నా దాన్ని ఊహించిన విధంగా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. క్షీణించిన కొన్ని ఇబ్బందులు బంధువులు మళ్ళా కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ప్రయాణాల్లో సాగు, వ్యాపారంలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల ద్వారా పరోక్ష సహకారం లభిస్తుంది. సంప్రదించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్నించిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అదృష్ట దిశ నైరుతి, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు నారింజ. చిత్తా నక్షత్రం గందరగోళం తొలగిపోతాయి. స్వాతి నక్షత్రం ఎక్కువగా కష్టపడి పనిచేసుకోవాలి. విశాఖ నక్షత్రం మీ కుటుంబ సభ్యులు ఆదరణ పెరుగుతుంది. ఈరోజు తులారాశి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు చాలా బాగుంటుంది. రొటీన్గా పనులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మానుకోండి. నేను కూడా అదే కదా చెప్పాను, అందువల్ల జాగ్రత్త. ఈరోజు ఉద్యోగం, వృత్తి. ఈరోజు పనిలో పొరపాట్లుగా జరిగే అవకాశం ఉన్నందున మీరు ఓపికతో పనులు నిర్వహించాలి. సహ ఉద్యోగులతో చల్లగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ప్రేమ, వివాహం. ఈరోజు భావోద్వేగ సమస్యల సంబంధాలు ప్రభావితం చేస్తాయి. మీ జీవిత భాగస్వామి మంచి సంబంధం కొనసాగించడానికి స్నేహపూర్వకంగా మెలగాలి. ఈరోజు తులారాశి వారికి ఆర్థికంగా